చిన్న హీరోలే ఎలాంటి సినిమాలు చేయాలన్నా కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ పాన్ వరల్డ్ స్టార్ మాత్రం భారీ సినిమాలని లైన్ లో పెట్టేస్తూ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. మరి క్రేజీ ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలు థియేటర్స్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. నా బాడీ బాక్స్ ఆఫీస్ అంటూ వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇప్పటికే రాజసాబ్ సినిమా కంప్లీట్ అయ్యే స్టేజ్ కి వచ్చింది. మరో 15 రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్. 2 వారాలు యూరప్ ట్రిప్ వేస్తే పాటల షూటింగ్, ప్యాచ్ వర్క్ కూడా పూర్తవుతుంది. సో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో జూన్లో వచ్చే అవకాశం కనిపిస్తుందంటున్నారు ఫిలిం లవర్స్. మరోవైపు ఫౌజీ షూటింగ్ కూడా జోరుగా సాగుతుంది. నిజానికి ఫౌజీ మూవీ దీపావళికి లేదంటే క్రిస్మస్ కి రావచ్చన్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి 5 నెలలు పట్టే ఛాన్స్ ఉందంటే కారణంతో 2026 సంక్రాంతికి ఈ సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే 2026లో ప్రభాస్ డబుల్ అటాక్ కి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఫౌజీని, దసరాకు స్పిరిట్ ని రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే కనీసం 8 నెలల గ్యాప్ తో 2 సార్లు ప్రభాస్ అటాక్ చేయడం కన్ఫర్మ్ అయింది. ఇక 2027 మీద కూడా 2 సార్లు ప్రభాస్ దండయాత్ర చేసే ఛాన్స్ ఉంది. కల్కి 2 వచ్చే ఏడాది మొదలై 2027 సమ్మర్ కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటే సలార్ 2ని 2027 దసరాకు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా ఒక్క స్టార్ పాన్ ఇండియా మూవీల విషయంలో ఏడాదికి 2 ఏళ్లకు సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా ఉంది. అలాంటిది రెబల్ స్టార్ మాత్రం ఏడాదికి 2 పాన్ ఇండియా మూవీస్ తో అటాక్స్ చేస్తున్నాడంటే గ్రేట్ అనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.